నమస్తే. నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ వన్ హాస్పిటల్స్ కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వర్టిగో. అంటే తల తిప్పడము, కళ్ళు తిరిగి కింద పడిపోవడము, నడిస్తే సొరిగినట్టు అవ్వడము, కళ్ళు చీకట్లు అవ్వడము, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించడము. ఓకే, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. మెయిన్గా వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే డిజీనెస్, మొత్తం తిప్పేసినట్టు ఉంటుంది. నాకు పడుకొని లేచినప్పుడు మొత్తం కళ్ళు తిరిగిపోతున్నాయి, నే పని చేయలేకపోతున్నా, కళ్ళు తెరవలేకపోతున్నా, నడవలేకపోతున్నా, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటి అంటే మెడ నొప్పి, తలనొప్పి, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవి వర్టిగో అనేది ఎన్ని రకాలు, మనకి సెంట్రల్ వర్టిగో అనేది ఉంటుంది, పెరిఫరల్ వర్టిగో అనేది. రెండు కారణాలు ఉంటాయి. సెంట్రల్ వర్టిగో అంటే మనకి బ్రెయిన్లో వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చే వర్టిగోని సెంట్రల్ వర్టిగో అంటారు. సో దేని వల్ల వస్తుంది? బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిన, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా కానీ సెంట్రల్ వర్టిగో రావచ్చు. పెరిఫరల్ వర్టిగో అనేది కామన్గా చూస్తూ ఉంటాము. పెరిఫరల్ వర్టిగో అనేది మనకి చెవిలో ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెరిఫరల్ వర్టిగో యూజువల్లీ చూస్తూ ఉంటాము. అంటే చెవిలో ఏమన్నా నీరు వేరుకున్నా, ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా, ఏమన్నా కాల్షియం అటు ఇటు అయినా కానీ ఇట్లా వర్టిగో వస్తూ ఉంటుంది చెవిలో ప్రాబ్లం వల్ల. సో మనకి వర్టిగో అనేది మెయిన్గా దేని వల్ల వస్తుంది అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ వర్టిగో అంటే మనకి సడన్గా వస్తుంది. పెరిఫరల్ వర్టిగో అనేది మనకి తరచుగా వస్తూ ఉంటుంది. సో మీరు వర్టిగో అనే సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. సో దట్ అది ఏ రకమైన ప్రాబ్లం, సెంట్రల్ వర్టిగోనా, పెరిఫరల్ వర్టిగోనా అని చూసుకొని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుంది. కొంతమందికి సెంట్రల్ వర్టిగో అంటే వాళ్ళకి తల స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ చేయాల్సి రావచ్చు. పెరిఫరల్ వర్టిగో ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి వేరే మెడికేషన్స్ ఉంటాయి అండ్ పొజిషనల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. సో వర్టిగోని నెగ్లెక్ట్ చేయకండి, మీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి.